అమ్మ ఈరోజు ఏంటి వంట? గోంగూర పచ్చిరొయ్యలు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? అందులో పచ్చిరొయ్యలు కావాలి, ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కల ఒక ఆ! 3, ఆ! ఒక 3 పచ్చి పచ్చిమిర్చి, ఒక 5, 6. కొత్తిమీర. గోంగూర కట్ట 1, 1.5 కట్ట అవుతే సరిపోతుంది. ఉడకబెట్టుకోవాలా? ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకొని అది పెట్టుకోవాలి. ఓకే. ఇదేంటి మసాలా? గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక. ఇవన్నీ కలిపి చిన్న ముద్దలా చేసుకోవాలి. ఓకే. ఇవే కదా? మొదలు పెడదామా? నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ పచ్చిరొయ్యలు వేపుకోవాలి. త్వరగా వేపుకుంటే రుచిగా ఉంటుంది. ముందే కర్రీ కంటే ముందు పచ్చిరొయ్యలు వేయించుకోవాలి. వేయించి తీయాలి. ఓకే. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. రొయ్యలు దోరగా వేగిన తర్వాత వేరుగా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయలు, ఆనియన్స్ వేయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుని వేపాలి. గోల్డెన్ బ్రౌన్గా. కొంచెం సాల్ట్ వేస్తే దోరగా మగ్గుతాయి, తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ. నెక్స్ట్ ఏం వేయాలి? అదే బాగా వేగిని ఉల్లిపాయ, గరం మసాలా పేస్ట్ ఇందాక చేసుకుంది కూడా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత రొయ్యలు వేసి బాగా మగ్గాలి. అవి బాగా మగ్గితే పచ్చివాసన లేకుండా. మనం ఆల్రెడీ సగం కుక్ చేసాం కాబట్టి మళ్ళీ వేసి ఇందులో వేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు బాగా వేగిని ఆ తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా వేయాలి. వేగిన పచ్చిరొయ్యలు కూడా వేస్తే మూత పెట్టుకోవాలా? ఉప్పు ఫస్ట్ లో వేసాం కదా, ఉప్పు కొద్దిగా వేయాలి. ఈ ఉప్పుని కారం ఎవరికి కారానికి తగ్గట్టుగా వాళ్ళు 2 స్పూన్స్ వేసాను. పసుపు అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టిన గోంగూర పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అందులో నీళ్ళు వేసేస్తావా? కొత్తిమీర వేస్తే అయిపోయినట్టు రొయ్యలు, గోంగూర.